హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూణే నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చరికి ఎంగేజ్మెంట్ ఆఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ త్రూలీ ఆన్ అవుట్ సోర్సెస్ ఏజెన్సీకి సంబంధించి నోటిఫికేషన్ అనమాట. ఇది వచ్చరికి లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూణే ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ది ఎంగేజ్మెంట్ ఆఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించిందనమాట. ఇది వచ్చరికి మనకు పూణే నుంచి విడుదల చేశారు. కాంట్రాక్ట్ బేసిక్కి సంబంధించి నాన్ టీచింగ్ పోస్టులు అనమాట. ఇంకా ఒక్కొక్క పోస్ట్ గురించి అయితే మీకు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఆఫీస్ కన్సల్టెంట్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చరికి బ్యాచిలర్ డిగ్రీ ఆర్ మాస్టర్ డిగ్రీ ఆర్ ఎంటైర్ ఆఫీస్ సెంట్రల్ గవర్నమెంట్ అటామనస్ ఇన్స్టిట్యూట్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ విత్ మినిమం 5 years. అంటే ఈ పోస్ట్కి మాత్రం ఈ ఒక్క పోస్ట్కే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. ఈ పోస్ట్కి అలాగే సూపర్వైజర్ ఈ 2 పోస్టులకు అయితే ఒక 3 years 5 years ఇలా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చరికి బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఏది ఆఫీస్ కన్సల్టెంట్కి మినిమం 40,000 శాలరీ అయితే మీరు స్టార్టింగే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా సూపర్వైజర్కి సంబంధించి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ పవర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, అంటే ఏదైనా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటే డిగ్రీ విత్ ఎలక్ట్రికల్కి సంబంధించి మీరైతే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇంజనీరింగ్కి సంబంధించి ఇంకా 3 years అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు ఈ పోస్ట్కి మాత్రం. ఇంకా శాలరీ వచ్చేసరికి 35,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇది వచ్చేసరికి మూడో పోస్టు ల్యాబ్ అసిస్టెంట్. అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి. శాలరీ వచ్చేసరికి 30,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా ల్యాబ్ అసిస్టెంట్ సేమ్ దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, లేదా టెలికమ్యూనికేషను, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇట్లలో ఏదైనా కంప్లీట్ చేసినా సరిపోతుంది. మీరైతే 30,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ లైబ్రరీని అయితే కంప్లీట్ చేసి ఉండాలి. శాలరీ వచ్చేసరికి 25,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఐటీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. 23,000 స్టార్టింగ్ 23,000 నుంచి అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ప్లంబ్ ఆపరేటర్ దీనికి సంబంధించి కూడా ఐటీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం శాలరీ వచ్చేసరికి 23,000 అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే కార్పెంటర్ సేమ్ ఐటీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, సేమ్ శాలరీ. ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. ఇంకా నెట్వర్క్ ఇంజనీరింగ్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. 40,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే నెట్వర్క్ అసిస్టెంట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. 30,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా సేమ్ ఆఫీస్ అసిస్టెంట్ 25,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, అంటే కంప్యూటర్ కోర్స్ అనమాట. ఇంకా 4 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దాంతోపాటు ఫైనల్గా అయితే ఆఫీస్ అసిస్టెంట్ అంటే హాస్టల్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, అంటే మీరు కంప్యూటర్ అప్లికేషన్ అంటే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, కంప్యూటర్స్ కోర్స్ ఉండాలి. 6 months ఇన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్, ఒకవేళ అది లేదు లేదా 6 months డిప్లొమా ఇన్ కంప్యూటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. టైపింగ్ అయితే తెలిసి ఉండాలన్నమాట ఈ పోస్ట్కి. ఇంకా పోస్టులు అయితే 6 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మెయిల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 25,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట.
ఇంకా ఇది గైస్ పోస్టుల విషయానికి వచ్చేసరికి దీనికి సంబంధించి మీరు అప్లై చేసే విధానం, టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం నోటిఫికేషన్లోనే మనకు ఇచ్చాడు. త్రూ ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసే లింక్ వచ్చేసరికి ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. అలాగే నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి నోటిఫికేషన్లు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. లేదా మీకు ఉపయోగపడవద్దు అంటే మీరు చదువుకోలేదు ఈ క్వాలిఫికేషన్కి సంబంధించి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళకైనా ఉపయోగపడవచ్చు. ఇంకా ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అంటే మీరు అప్లై చేసిన తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు, వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీనికి సంబంధించి మినిమం అంటే ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ తోటి రిజిస్టర్ చేసుకొని మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, వెంటనే అయితే మీకైతే రిప్లై ఇస్తా. దాంతోపాటు ఈ నోటిఫికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి 10/7/2025 ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, ఖచ్చితంగా అయితే వెంటనే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.